నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం ఉంది మనకి. మరి దీని తాలూకు ఇంపాక్ట్ మన భారతదేశంలో ఉంటుందా ఉండదా? ఏ రాశుల వారికి బాగా అనుకూలం, ఎవరు బాగా జాగ్రత్తగా ఉండాలి? ఓవరాల్గా ఈ గ్రహణం గురించి చెప్పండి గురుగారు. తర్వాత ప్రకృతి విపత్తులు ఏమన్నా రాబోతున్నాయా? ఓవరాల్గా గ్రహణం గురించి చెప్పండి. ముందుగా మనకు లేని దాని గురించి మనం ఉన్నది అని చెప్పి వీడియో చేయడం సబబు కాదు. అదేవిధంగా ప్రేక్షకులు కూడా, ఆడియన్స్ కానీ, మనకు యొక్క సబ్స్క్రైబర్స్ కూడా ఒక కంగారుకు గురి కావద్దు అనేటువంటి ఒక మంచి భావనతో, సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి దాంతో, మంచి మనస్సుతో అమ్మవారి యొక్క అనుగ్రహము అందరిపై ఉండాలి అని కేవలం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అద్భుతమైనటువంటి ఒక 4-5 విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సూర్యగ్రహణము మనకు లేదు కనుక, సూర్యగ్రహణము వల్ల మనము కొన్ని దృశ్యాలు మన మొబైల్లో కానీ, టీవీలో కానీ, న్యూస్లో కానీ చూడవచ్చు. ఏమిటయ్యా అంటే, నేను చెప్పేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పబోయేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి గవర్నమెంటు పడిపోవడం కానీ, ఆ గవర్నమెంటుకు సంబంధించినటువంటి ప్రజలు, ఆ గవర్నమెంటు పాస్ చేసేటువంటి ఆ యొక్క బిల్స్ కానీ, వారి యొక్క పరిస్థితులను కానీ, ప్రజలు తిరస్కరించడం కానీ, ప్రజలపై భారంగా ఉండడం కానీ, ఆ ప్రాంతంలో భూకంపం కానీ లేదా ఏవైనా కొన్ని విధ్వంసాలు కానీ రాబోయే సూచనలు ఉన్నవి. మరి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా, మేషం నుండి మీనం వరకు 12 రాశులలో నేను చెప్పబోయే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాల వారు జాగ్రత్తగా ఉండండి. వారు ఇండియాలో ఉండనివ్వండి, యుఎస్లో ఉండనివ్వండి, యూకేలో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి. మొట్టమొదటి అక్షరము ఏ అక్షరము, వి పేర్లతో మొదలయ్యేటువంటి వారు జాగ్రత్త. ఏ ఫర్ యాపిల్, జాగ్రత్త. నెక్స్ట్ లెటరు ఎల్, ఎల్ ఫర్ మనకు లవన్ కావచ్చును, లక్ష్మి కావచ్చును. నెక్స్ట్ బి, బి ఫర్ భిక్షపతి, లైక్ ఏదైనా. ఈ దేశాలు కూడా మళ్ళీ అమెరికా, అంటార్కిటికా, ఇవి కూడా ఇక్కడ. సో నెక్స్ట్ పా అక్షరము, పా, పి, పు, పే అక్షరాలు. దాని తర్వాత మా అక్షరాలు, ఎం, పి అక్షరాలు. ఇదే విధంగా ఎస్ లెటర్, ఎస్ రిలేటెడ్ మనకు సాకేత్ కానీ, సృజన్ కానీ, ప్రణయ్ కానీ, ప్రదీప్ కానీ, ఈ ప్రా అక్షరం కూడా. అదేవిధంగా ఆర్ అక్షరము, నా అక్షరము, ఎన్, ఆర్. ఈ మనం చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు తప్పకుండా ఒక్కసారి మాత్రం కలిసే ప్రయత్నం చేయండి, నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు రాబోయే చెడు సంఘటనలు, మీ ఇంట్లో జరగబోయే పరిణామాలు, మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు, లేదా మీకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళు మ్యాక్సిమం నేను వాటిని ఏదో రకంగా మీకు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే మనకు సెప్టెంబర్ 7 నాడు
రాత్రి 9:56కు ఏర్పడినటువంటి చంద్రగ్రహణం వల్ల మేషరాశి వారికి, ధనస్సు రాశి వారికి, కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడితే రాబోయే సూర్యగ్రహణము మనకు లేనప్పటికీ సూర్యుడు మన జాతకంలో సూర్యగ్రహము అనేటువంటిది మనకు రారాజు కనుక తల్లి తల్లే, తండ్రి తండ్రే. తండ్రి మన ఇంట్లో లేడు కావచ్చు, కానీ ఉద్యోగంలో ఉన్నాడు, లేదా తండ్రి మరణించి ఉన్నాడు అనుకున్నాం, తన పేరు చెప్పుకొని సాహిత్య దానం ఇవ్వాల్సిందే. కనుక ఏది ఏమైనప్పటికీ ఈరోజు అమావాస్య కనుక ముందుగా సూర్యునికి నమస్కరించుకొని సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టి ఆదిత్య హృదయం చదువుకొని ఆదిత్య హృదయం వినే ప్రయత్నం చేయాలి ఎవరైనా కూడా 21వ తారీఖు రోజు. అటు పిమ్మట పెద్దవాళ్ళ యొక్క పేర్లను చెప్పుకొని చక్కగా కూడా భోజన దానము కానీ సాహిత్య దానం కానీ ఇవ్వాలి. టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, ఆకుకూర ఏదన్నా ఒకటి, తోటకూర ఒకటే పట్టుకొని పోకుండా చాలా రకాలుగా ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూర ఏదో ఒకటి చక్కగా, ఒక దోసకాయ ఇలాంటివి, బియ్యము, దక్షిణ, పప్పులు, చక్కగా పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెటు, ఒక ఆయిల్ ప్యాకెటు, ఇవన్నీ అంటే ఒక బ్రాహ్మణుడు మన ఇంటికి వస్తే ఏ విధమైనటువంటి భోజనం మనం పెడతామో అవన్నీ సాహిత్య రూపకంగా దానంగా ఇచ్చి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ముఖ్యంగా సూర్యగ్రహం అనేటువంటిది మనకు లేదు అనేటువంటిది గమనించుకోండి. అయితే మనకు భారత్లో లేదు, పాకిస్తాన్లో లేదు, శ్రీలంకలో లేదు, నేపాల్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో లేదు, నార్త్ అమెరికాలో కూడా లేదు. కేవలము ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అట్లాంటిక్, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రము ఇందులో ఈ సందర్భాలలో ఉన్నది. కనుక మనం చెప్పినటువంటి ఈ యొక్క పేర్లలో ఏదైనా అద్భుతాలు జరగవచ్చు. అమెరికాలో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఈ ట్రంప్ వల్ల. పాపం ఉద్యోగాలు ఎట్లా ఉఫ్ అని తీసి పారేస్తున్నాడు. మన వాళ్ళు అయితే ఎంతమంది రిటర్న్ వచ్చారో అన్ని కాల్స్ నాకైతే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతూ ఉన్నది. ఈ మన చంద్రగ్రహణం వల్ల చాలా మార్పులు వచ్చినవి. సూర్యగ్రహణం వల్ల ఏదో ఒక ప్రళయం కానీ, ఏదో ఒక విధ్వంసం కానీ, ఏదో ఒక శివతాండవాన్ని చూడబోతారు మనం చెప్పినటువంటి ప్రాంతాల వారు. అంతే. ఓవరాల్గా సూర్యగ్రహణం గురించి దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.